తర్వాత November 29 జాయినింగ్. అప్పుడు అరౌండ్ 1 ఇయర్ పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుండే. ఫస్ట్ మాది ఆన్లైన్ ఏదంటే డిజిటల్ వర్చువల్ ఆన్బోర్డింగ్ మాది. ట్రైనింగ్ వర్చువల్గానే అయింది. తర్వాత రిలీజ్ అయ్యాం. ప్రాజెక్టులు 1.5 ఇయర్ పాటు జరిగింది అలాగా. ఇంకా తర్వాత ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా నాకు ఫస్ట్ నుంచి ఉంటుండే మా ఆఫీస్కి మ్యాండేటరీ చేస్తే బాగుండని. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, మంచి ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ఉంటుంది ఆఫీస్కి వెళ్తే. ఆఫీస్కి వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఫ్రెషర్ అయ్యింది అస్సలు యూజే ఉండదు. నువ్వేదో నీ పన్ను చేసుకుంటావు, లేకపోతే సైలెంట్గా ఉంటావు, అంతే ఉంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఇంకోటి, వాడి పేరు మణికంఠ. సో ఫస్ట్ టైం వాడితో వచ్చా. వాడికి అప్పుడు ఓడిసీ ఉండేది, నాకు వేరేది. సో నేను కామన్ వర్క్ ఏరియాలో కూర్చునేవాడిని. ఫస్ట్ టైం నాకు ఎవరు తెలియదని చెప్పేసి వాడు నాకు నిఖిల్ని పరిచయం చేశాడు, మా ప్రజెంట్ బ్యాచ్మేట్. సో నిఖిల్ ఇప్పుడు నేనున్న బ్యాచ్లో ఉండేవాడు అనమాట. ఇంకా నిఖిల్తో పాటు వచ్చి కూర్చున్నాను. నాకు బాగా గుర్తు, ఫస్ట్ 2 వీక్స్ ఈ బ్యాచ్తో నేనేం మాట్లాడలే, సైలెంట్గా వచ్చేవాడిని. ఇంకా ఏం తెలియదు కదా, ఇలాగ ఐడి కార్డు పట్టుకొని ఇలా తిప్పుతా కూర్చునేవాడిని. మాట్లాడతాం కానీ ఫస్ట్ టైం కదా, ఇంకా రాలే. ఆ తర్వాత ఫస్ట్ అనుష అని ఒక అమ్మాయి, ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి, ఆ అమ్మాయి మాట్లాడింది. ఇంకా ఆ తర్వాత చిన్నగా అందరితో మాట్లాడటం మొదలుపెట్టాం. ఇంకా అప్పుడు ప్రీతి, లిఖిత, తర్వాత నైని, లహరి, లోహిత, అలాగా. ఇంక బాయ్స్ ఆదర్శ్, విశాల్, పృథ్వీ, వినయ్, నేను, నిఖిల్, అంతే. సో నిఖిల్ తర్వాత జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు, వేరే కంపెనీకి వెళ్ళాడు. ఇంకా తర్వాత మేము, ఇంకా మధ్యలో రమేష్, మహేష్, ఇంకా వాళ్ళు పరిచయం అయ్యారు. ఎప్పుడు చెప్తుంటాను కదా 18లో క్యాబిన్ అని. మా బ్యాచ్ ఆ క్యాబిన్కి సరిపోయే వాళ్ళం. ఒకళ్ళు వచ్చినా 10 మంది వచ్చినా ఆ క్యాబిన్లోనే కూర్చునే వాళ్ళం. సో దానివల్ల మేము బాగా క్లోజ్ అయ్యామన్నమాట. చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు అందరూ. ఫస్ట్లో మా బాయ్స్కి అంత ఉండేది కాదు. నేను ఎక్కువ కొంచెం అనూష, ప్రీతి వాళ్ళతోనే మాట్లాడుతుండేవాడిని. తర్వాత ఇంకా టైం బీయింగ్ బాయ్స్కి కూడా మేము కూడా మంచి క్లోజ్ అయ్యాం. ఫస్ట్ నాకు బాగా గుర్తుంది, నేను ఆఫీస్కి వచ్చిన 1 ఇయర్ దాకా కూడా మా బాయ్స్ మధ్యలో అంత ర్యాపో లేకపోతుండే. లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచే మేము బాగా క్లోజ్ అయ్యాం. ఇంకా నౌ we are a good friends. Yes, I'm going to miss all of those friends. లక్ బాగుండి మళ్ళీ ఒక ఆఫీస్లో పడితే మర్చిపోయి, ఇప్పుడు విశాల్ డిలైట్కి వెళ్ళాడు, లోహిత కూడా డిలైట్కి వెళ్ళారు. వాళ్ళిద్దరూ అక్కడ టైంపాస్ మంచిగా చిల్ అవుతున్నారన్నమాట. నేను డిలైట్ ట్రై చేశాను కానీ అవ్వలే, మళ్ళీ ట్రై చేద్దాం. ఇట్ వాజ్ ఎ నైస్ వండర్ఫుల్ జర్నీ. నో హరీ బరీ, ప్రశాంతంగా వచ్చాము, చేసుకున్నాము, వెళ్ళిపోయాము అన్నట్టు ఉంటుంది, అంతే. లాస్ట్ వర్కింగ్ డే నాడు మణికంఠంలో పోతూ ఓటింగ్ కమాన్ అయిపోయింది. నీకు ఎన్ఫీకి సంబంధం లేదయ్యా, ఆ రోజులు అయిపోయినాయి. అక్కడ షెడ్డింగ్ మిషన్ ఉంది కదా, అందులో పెట్టి కెమెరా ఓపెన్ చేస్తున్నా, నో ఫొటోస్ నో వీడియోస్ అన్నాడు. ఇంకా సర్లే, ఇంకా అయిపోయా, ఖతం. ఇంకా అయిపోయింది. ఇప్పుడే
రూమ్కి వచ్చాం. అంటే అక్కడ ఐడి సబ్మిట్ చేసే దగ్గర వీడియో తీయొద్దన్నారు. యా వెళ్ళా. ఓకే, ఐడి నెంబర్ చెప్పమన్నాడు, చెప్పా. చేశాడు అన్నీ ఇన్ని ఏదో చేశాడు సిస్టంలో. ఓకే, అక్కడ ఒక షెడ్డింగ్ మిషన్ ఉంది, అదే మన పేపర్ని చిత్తుకాయతలుగా చేసేది చూడు, అలాంటి మిషన్ ఒకటి ఉంది, అందులో పెట్టమన్నాడు. ఈలోపు నేను వీడియో స్టార్ట్ చేసేపు నో ఫొటోస్ అండ్ వీడియోస్ ప్లీజ్ అన్నాడు. ఓకే, ఇంకా అందులో పెట్టేసా. యా యూ కెన్ లీవ్ అన్నాడు. ఇంకా అయిపోయింది. ఇంకా అంతటితో వచ్చేసా. బయట గేట్ దగ్గర సెక్యూరిటీ ఆయన లాస్ట్ వర్కింగ్ డే అని చెప్తే మనం ఇంకా ఐడి పెట్టే పని ఉండదు. సో పెట్టడానికి కూడా ఐడి ఉండదులే, అలా చెప్పాలి, అప్పుడు అది ఓపెన్ చేస్తారు. అయిపోయింది. జస్ట్ లైక్ దట్ ends, Infosys chapter ends and the new beginnings. That's it for the Infosys. It will be the last video and yeah, happy endings. Hope it is not an ending, it is a beginning. ఇలాగే ఎన్నెన్నో చూడాలి, చేయాలి అని. That's it. Tata, bye bye. I'm going to miss everyone. Hope you all doing great and hope you all get success and hope I too get success. And bye bye.